ఇక హరప్పా మొహంజోదారోలో దొరికిన కొమ్ములున్న పశుపతి ముద్ర, అలాగే డాన్సింగ్ గర్ల్ విగ్రహం చాలా ఫేమస్. ఈ కొమ్ములున్న పశుపతి ముద్ర ఆనాటి శివారాధనను, వేద సంస్కృతిని తెలిపే ఆధారం. హర అంటే శివుడే కదా, శివుడి పేరు మీద వచ్చిన నగరమే హరప్ప. అప్పట్లో శివారాధన ఒక్క హరప్పాలోనే కాదు, భరతఖండం నుంచి యూరప్ వరకు ఉంది. అందుకు 19వ శతాబ్దంలో డెన్మార్క్లో దొరికిన ఈ భారీ వెండి ప్రమిదే సాక్ష్యం. ఈ ప్రమిదను గండెస్ట్రిప్ కాల్డ్రన్ అంటారు. కాల్డ్రన్ అంటే అలంకరించబడిన వెండి జ్యోతి అని అర్థం. 19వ శతాబ్దం మొదట్లో యూరప్లోని డెన్మార్క్లో కొందరికి ఈ వస్తువు దొరికింది. ఇది 200 BCE లేదా అంతకన్నా పురాతనమైందని కార్బన్ డేటింగ్ ద్వారా కన్ఫర్మ్ అయింది. కోపెన్హాగన్లో ఉన్న నేషనల్ మ్యూజియం ఆఫ్ డెన్మార్క్లో ఇది ఇప్పటికీ ప్రదర్శనకు ఉంది. ఈ ప్రమిదపై అద్భుతమైన కళ స్పష్టంగా కనిపిస్తుంది. హరప్పా మొహంజోదారోలో ఆనాటి భారతీయులు పూజించిన శివుడి ప్రతిమను, నంది బొమ్మను ఈ వెండి ప్రమిదపై చూడొచ్చు. అటూ ఇటూ ఏనుగులతో ఉండే లక్ష్మీదేవి ప్రతిమను కూడా ఈ వెండి ప్రమిదపై చెక్కారు. ఇప్పటికీ మన ఇళ్లల్లో పూజించే దేవతల ప్రతిమల్లాగే ఇవి ఉన్నాయి. ఆనాటి వేద సంస్కృతి యూరప్ వరకు వ్యాపించింది అనేందుకు ఇంతకన్నా సాక్ష్యాలు కావాలా? ఇప్పటికీ లక్ష్మీదేవి బొమ్మ ఉన్న వెండి ప్రమిదల్లో దీపారాధన చేసే సంప్రదాయం మన ఇళ్లల్లో ఉంది కదా. అలాంటిదే ఒక భారీ ప్రమిద ఇది డెన్మార్క్లో దొరికింది. మరి ఈ వైదిక సాంప్రదాయం సింధు ప్రాంతం నుంచి యూరప్కి ఎలా వెళ్ళింది? అందుకు మనం చాలా ముఖ్యమైన చరిత్రను ఆధారంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడే మన చరిత్రలో కన్ఫ్యూజన్ని బ్రిటిష్ వారు సక్సెస్ఫుల్గా క్రియేట్ చేయగలిగారు. ఎందుకంటే సింధు నాగరికత, మహాభారత కాలం ఒక్కటే, రెండు వేరువేరు కాదు. సింధు నాగరికత ఉజ్వలంగా ఉన్న సమయం 6500 నుంచి 2200 BCE నాటి ప్రాంతమని బ్రిటిష్ ఆర్కియాలజీ ఆధారాలే చెప్తున్నాయి. ఇటు ఎస్ఆర్ రావు గారు కనిపెట్టిన ద్వారకా, లోథాల్ ఓడరేవులు కూడా దాదాపు అదే కాలం లేదా అంతకన్నా ప్రాచీనమైనవని తేలాయి. అంటే వీటన్నిటి కాలాలు ఒకటే. ఆర్కియాలజీ ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి ఆ కాలాల్లో ఎలాంటి అనుమానం లేదు. ఇవన్నీ మహాభారత కాలానికి లింక్ అవుతున్నాయి. ఆ కాలపు నగరాలే ఇవి అని చెప్పడానికి ఈ ఆధారాలు సరిపోతాయి. అప్పట్లో ఓడరేవుల ద్వారా భారీగా వ్యాపారం జరిగిందని చెప్పేందుకు లోథాల్, ద్వారక పోర్టులే కంటికి కనిపించే సాక్ష్యాలు. మహాభారత కాలంలో సైంధవుడు అనే రాజు ఉండేవాడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడి మరణానికి కారణమయ్యాడు. ఆ తర్వాత అర్జునుడి చేతుల్లో సైంధవుడు మరణించాడు. అతను ధృతరాష్ట్రుడి ఏకైక కుమార్తె, కౌరవుల ఏకైక చెల్లి దుస్సల భర్త. అతని అసలు పేరు జయద్రథ. అతను సింధు రాజ్యాన్ని పరిపాలించేవాడు కాబట్టి అతన్ని సైంధవుడు అని పిలిచేవారు. సైంధవ అంటే సింధురాజు అని అర్థం. అత్యంత ధనిక రాజ్యమైన హస్తినాపురానికి వచ్చే అల్లుడు అంతే వైభవం ఉన్న రాజ్యం నుంచి ఉండాలని పట్టుబట్టి సైంధవుడిని అల్లుడిగా చేసుకున్నాడు ధృతరాష్ట్రుడు. అంటే అప్పటికే సింధు రాజ్యం అత్యంత ధనిక రాజ్యం.